Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. అక్కినేని నాగేశ్వరరావు బడికి వెళ్ళి చదువుకోకపోయినా అంత విద్యావంతుడు ఎలా అయ్యాడు అని ఒకసారి ప్రశ్నిస్తే దాని వెనక కృషి, పట్టుదల, కార్యదీక్షత ఇవన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. ఒకసారి ఆయన జీవితంలోకి అలా తొంగి చూద్దాం పదండి. అతను ఒక రైతు, పల్లెటూరు బైతు. చదువు లేదు, సంస్కారం లేదు. పట్నం అంటేనే అస్సలు తెలియదు. నాగరికంలో సున్నా, ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. అంతేకాదు భాష తెలియదు, భావం తెలియదు. అలాంటి వ్యక్తిని అమెరికా ప్రభుత్వం సాంస్కృతిక సారథిగా అతిథిగా రమ్మని ఆహ్వానం పలికింది. ఆయనే డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు. ఆంగ్ల భాష రానివాడు అమెరికా వెళ్ళి ఏం చేస్తాడు అని చెవులు కొరుక్కున్నారు. కొందరు బహిరంగంగానే హేళన చేశారు. అవన్నీ ఆయన పట్టించుకోలేదు. 60 రోజుల పాటు అమెరికాలో పర్యటించి తిరిగి వచ్చాక మద్రాసులోని ఆంధ్ర మహాసభ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనర్గళంగా ఆంగ్లంలో ప్రసంగించారు. ఆంగ్ల భాష రానివాడు అమెరికా వెళ్ళి ఏం చేస్తాడు అన్నవారు ఆయన ప్రసంగం విని అవాక్కయ్యారు. మరికొందరు నోరు వెళ్ళబెట్టారు. నాటకాల్లో ఆడపాత్రలు పోషించిన ఆయన సినిమాల్లో వచ్చిన తర్వాత కథానాయకుడయ్యాడు. అంతేకాదు మహానటుడిగా, మహామనిషిగా ఎదిగాడు. తెలుగు సినిమాలలో ద్విపాత్రాభినయానికి నాంది పలికిన అక్కినేని నవరాత్రి సినిమాలో 9 పాత్రలలో నటించాడు. ప్రేమలో ఓడిపోయి మందుకు బానిసైన ప్రేమికుడిగా దేవదాస్ చిత్రంలోని నటన శరత్ చంద్ర నవలలోని కథానాయకుడికి జీవం పోసింది. ఈ పాత్రకు ఆ తరువాత మరెంతో మంది మరిన్ని భాషలలో నటించిన హిందీ సినిమా నటుడు దిలీప్ కుమార్ అక్కినేని నటించిందే ఒకే ఒక్క దేవదాస్ అని అన్నాడు. అలాగే వివిధ ప్రాంతాల సాహిత్య, సాంస్కృతిక వ్యక్తుల పాత్రలు అనగా ఉజ్జయినికి చెందిన సంస్కృత విద్వాంసుడైన మహాకవి కాళిదాసు, ఒడిశాకి చెందిన భక్త జయదేవ, కర్ణాటకకు చెందిన అమరశిల్పి జక్కన్న, తమిళనాడుకి చెందిన భక్తుడు విప్రనారాయణ, గాయకుడు భక్త తూకారాంలను తెర మీదకి తేవడం ద్వారా జాతీయ సమైక్యతను పెంపొందించి విమర్శకులు, కళాభిమానుల అభిమానాన్ని చూరగొన్నాడు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ప్రేమాభిషేకం హైదరాబాద్లో 533 రోజులాడి తెలుగు సినిమా చరిత్రలో ఒక కొత్త రికార్డును స్థాపించి భారతదేశంలో కళాకారులకు ఇచ్చే అన్ని అవార్డులు ఆయన పొందారు. దేశంలో 2వ అత్యుత్తమ అవార్డైన దాదాసాహెబ్ పురస్కారాన్ని కూడా ఆయన పొందారు. అంతేకాదు ఆయన బ్రతికి ఉన్న సమయంలో తన పేరు మీద అక్కినేని జాతీయ అవార్డును స్థాపించి తాను బ్రతికి ఉండగానే భారతదేశంలో ఉన్న చాలామంది ప్రముఖ నటులకు ఆ అవార్డులను అందజేశారు. ఇందుకోసం ఆయన ఒక ట్రస్ట్నే ఏర్పాటు చేశారు. సినిమా పరిశ్రమలో స్థిరపడిన తర్వాత తాను సంపాదించిన సంపాదన తాను మాత్రమే అనుభవించకుండా చిన్న చిన్న పరిశ్రమలు స్థాపించి 10 మందికి ఉపాధి కల్పించి కొన్ని కుటుంబాలకైనా తాను సహాయపడినందుకు తృప్తిపడ్డాడు. అంతేకాకుండా స్వరాష్ట్రానికి సినిమా పరిశ్రమ రావాలని తలంచి తను కావాలనుకునే నిర్మాతలు హైదరాబాద్కు వచ్చి సినిమాలు తీయాలని షరతు పెట్టాడు. హైదరాబాద్లో సినిమా పరిశ్రమ వేళ్ళు ఉండడానికి బీజం వేశారు. అంతటితో ఊరుకోలేదు. సినిమా షూటింగ్కు కావలసిన అన్ని హంగులతో అన్నపూర్ణ స్టూడియోను నిర్మించి అందులో మరికొంతమందికి పని కల్పించారు. అంతేకాదు తనకు కలిగిన ఆలోచనలను మినీ కవితలుగా రాయడం ప్రారంభించారు. ఆ కవితలు పండితులకు, పామరులకు అర్థమయ్యే రీతిలో సరళమైన భాషలో రాశారు. వాయం చిన్నదైనప్పటికీ అందులో అర్థం చాలా విశాలంగా ఉండేవి.
మచ్చుకకు మానవుడు జీవితంలో నటన వృత్తిగా తీసుకునేవాడు ఇప్పుడు నటనే జీవితంగా జీవిస్తున్నాడు. జీవితం అంటే వ్యసనాల పుట్ట. ఒక వ్యసనానికి లొంగిపోయేవాడు మానవుడు, సప్ప వ్యసనాలకు లొంగనివాడు మానవాతీతుడు. జీవితాన్ని తరచి చూచేవాడు నిజమైన మానవుడు అంటూ తన అభిప్రాయాలను సూక్ష్మంగా చెప్పేవాడు. వాటిని అక్కినేని ఆలోచనలు పేరు మీద పుస్తకాన్ని తీసుకుని వచ్చారు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడో ఎదిగిన మహనీయుడిగా ఎదిగిన అక్కినేని నాగేశ్వరరావు జీవితం ఎందరికో ఆదర్శం. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.